అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు రోడ్ షో అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షో మీద ఏ విధంగా ప్రజలకు మమేకం చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారని చెప్పేసి ఇక దీనికి ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఈ సభ ఏర్పాట్లన్నీ చూసుకున్నటువంటి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కోనూరు మురళీమోహన్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు చూసుకుంటే ఎటువంటి ఏర్పాట్లు చేశారు, సార్ ఎంత టైంకి వస్తున్నారు ఇక్కడికి? 3:30కి సారు ఇప్పుడు దిగుతారు. మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మార్పు కోసం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పాలన చేంజ్ చేయడం కోసం ఇప్పుడు ఈ సభ పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారా అని. మా రాజాం నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి వేలాది మంది బయలుదేరుతున్నారు ఈరోజు. సో చాలా చక్కగా ఈ సభ జరుగుతుంది. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేయాలని మంచి ఆతృతగా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈ సభా ప్రాంగణంలో అయితేనేమి, ఈరోజు చూసుకుంటే ఎల్లిపేట దగ్గర అయితేనేమి? ఇవి డైరెక్ట్గా ఆయన వ్యాన్ మీద మాట్లాడతారు. సో ప్రజలందరూ కూడా ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి చేరుకుంటున్నారు. కనీసం 60 నుంచి 70 వేల మంది చేరుకోవడం జరుగుతుంది. అంటే ఈ పాలకొండ రోడ్లో పెట్టినందుకు ఒకవైపు చూసుకుంటే 60-70 వేల మందికి అయితే ఆ ప్లేస్ సరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వస్తున్నటువంటి ప్రజలకి ఎటువంటి ఆహ్వానం లభిస్తుందని? 2 కిలోమీటర్లు ఉంది. విడ్త్ 120, 130, ఒక దగ్గర 150 అడుగులు కూడా ఉంది. కాబట్టి 5 లక్షల మందిని పడతారు. నో ప్రాబ్లం, బాగానే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ నాయకుల్ని అందరినీ ఏ విధంగా మీరు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారు? తెలుగుదేశం కుటుంబం ఇది. సో సమన్వయం ఉంది అందరిది అని భుజాల మీద వేసుకొని ఈరోజు ఈ సభ అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా విరివిగా చాలా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అంటే ఒకవైపు జనసేన బీజేపీ అభ్యర్థులు అయితే మాత్రం చాలా మంది ఉన్నారు, ఇక్కడ వచ్చిన నాయకులు అయితే మాత్రం ఆ నాయకులతో ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు? అందరం కలిసికట్టుగానే చేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏలో ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసే ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా అనౌన్స్ అయింది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు. సో మంచి మెజారిటీతో గెలుస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడు. గత 5 సంవత్సరాలుగా ఏ మాట ఇచ్చాడు ఆ మాట ఏ మాట మీద నిలబడలేదు. మొట్టమొదటి చూసుకుంటే ఆయన నడిచే క్రమంలో స్పెషల్ స్టేటస్ తెస్తున్నాడు, తీసుకురాలేకపోయాడు. 30 మంది ఎంపీలు ఇచ్చినా కనీసం ఒక్కసారి కూడా స్టాల్ చేయలేకపోయాడు పార్లమెంట్ని. అలాగే కేంద్ర ప్రభుత్వం నిలదీయలేని పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చూసి పోలవరం 0 చేశాడు. రైల్వే జోన్ విశాఖపట్నం సంబంధించిన రైల్వే జోన్ 0. అలాగే అన్ని విషయాల్లోనూ 0. అలాగే ప్రజలందరికీ కూడా పెద్ద నామం పెట్టాడు. మహిళా సోదరిమణులు ఈరోజు అసలు వంటింట్లోకి వెళ్తే బాధపడే పరిస్థితి. అన్ని రేట్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాడు. ఇంకా అలాగే ఆయన ఎన్ని యాక్షన్ చేయాలని యాక్షన్ చేశాడు. ఆస్కర్ ఖన్నాను నిన్న చూసాం మనం. గుడగరాలను పట్టుకొని ఏదో మనిషిని చంపే విధంగా మాట్లాడడం అయితేనేమి, లేకపోతే ఆయన విసిరించుకోవడం. మనం ఆ రోజు కోడికత్తి సీన్ని దగ్గరుండి చేయించుకొని ఈరోజు 5 సంవత్సరాలు మరి ఏ విధంగా ఆయన అల్లరి పెట్టాడో. అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించిన మరి పథకాలు కానీ ఒకటని కాదు అన్ని విషయాల్లో ఈరోజు అన్యాయం జరిగింది. ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మరి వైసీపీని దించుదామా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, అలాగే ఎన్డీఏని గద్దెక్కించాలని ప్రజలందరూ కూడా ఆతృతగా ఉన్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారి ఈ రోజు అయితే సభ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు అయితే మాత్రం ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల్లో? చాలా మంచి స్పందన వస్తుంది. వేలాది మంది వస్తున్నారు. థ్యాంక్ యూ. అది ఇది పరిస్థితి చూసుకుంటే ఈ రోజు జరుగుతున్న రాజాంలో రోడ్ షోకి అయితే మాత్రం భారీ ఎత్తున ఈ రోజు జన సమీకరణ అయితే జరిగింది. ఈ రోజు చూసుకుంటే అదేవిధంగా ఇప్పుడైతే మాత్రం జిఎంఆర్ ఇక్కడ కాలేజీలో మాత్రం ఈ రోజు చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎలిప్యాడ్లో ఇప్పుడు దిగి సభ ప్రాంగణానికి అయితే 3:30 గంటలకైతే చేరుకుంటారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, రాజాం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.